అందరికీ నమస్తే. నేను మీ కూతురు నర్సింహులు. అక్బర్పేట్ భూంపల్లి గ్రామంలో అంటే మండల హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఎన్నో చూసుకుంటూ వచ్చాం. ఈరోజు నేను ఈ వీడియో పరంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే. మరి అక్బర్పేట భూంపల్లి గ్రామము, మండలము ఎందుకు సౌతి ప్రేమ చూపిస్తున్నారు నాకు అర్థమైతలేదు. ఎందుకంటే గతంలో బై ఎలక్షన్లో గెలిపించిన రఘునందన్ రావు నేను తీసుకొచ్చిన మండల ఆఫీసు అంటుండు. ఆయన ఇప్పుడు ప్రజెంటు మరి పార్లమెంటు సభ్యుడు. మరి ఆయన ఎందుకు సోయి లేకుంటుంటున్నాడో నాకు అర్థమైతలేదు. ఎందుకు నిద్రమబ్బులో ఉంటుండో నాకు అర్థమైతలేదు. ప్రజెంట్ మళ్ళా ఇంకోటి మరి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేకి వచ్చిండు. మరి ఆయనకు ఎందుకు నిద్రమబ్బులో ఉన్నాడో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోనూ ఉన్నటువంటి నాయకులు ఎక్కువ శాతము ఉద్యమకారులే. ఎందుకంటే కేసీఆర్ చదువుకున్న ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఈరోజు దుబ్బాక గొంతు పిసుకుతున్నారు. ఎవరు? స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ. మరి వీళ్లకు సౌతి ప్రేమ ఎందుకు వస్తుందో నాకు అర్థమైతలేదు. గతంలో మరి కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆయనది ఈ మండల్ కాదు, ఈ జిల్లానే కాదు అని చెప్పేసి రఘునందన్ రావు గొంతు ఇచ్చిండు. ఓకే, ఆయనది గొంతు కాదు, సరే ఆయనది మండల్ కాదు, ఈ జిల్లా కాదు. మరి నువ్వు స్థానికంగా ఉన్నటువంటి అక్బర్పేట భూంపల్లి మండల్కు సంబంధించినవే కదా. బొప్పాపూర్ గ్రామానికి నువ్వు రీసెంట్గా ఎన్ని లక్షల ఫండ్ తీసుకుపోయినావు. ఇవాళ మరి అక్బర్పేట భూంపల్లి మండలానికి నువ్వు ఒక ఎంపీడీఓ ఆఫీస్ తీసుకురా. నేను అక్బర్పేట భూంపల్లి మండల్ చేసిన అని చెప్పేసి ఆ రోజు ఫలాభిషేకం చేసుకున్నావు కదా. ఈరోజు మరి సౌతి ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు? అయిపోయిందా? మోజు తీరిందా? సొంత గ్రామాన్ని మీద మోజు తీరిందా? సౌతి ప్రేమ చూపిస్తున్నావా? పటాన్చెరులో అభివృద్ధి చేయాలనుకుని పోయినావు కదా. ఆ పటాన్చెరుకు అభివృద్ధి చేస్తున్నావు కదా. ఎందుకంటే మా దగ్గర కంపెనీలు లేవు, మీ దగ్గర ఉన్నాయి. పటాన్చెరులో కంపెనీలు ఉన్నాయి, అర్థమైందా? మీ పటాన్చెరులోనే అభివృద్ధి చేసుకో. కాకపోతే సౌతి ప్రేమ చూపియకు. స్థానిక ఎమ్మెల్యే గురించి వెళ్ళి మరి నువ్వెందుకు గొంతిప్పుతలేవు, నా దగ్గర నా దృష్టికి తీసుకొస్తలేవు అని చెప్పేసి కూడా అంటావు నువ్వు. ఎందుకంటే నీ మాటలు అసలు మెదక్ జిల్లాలో కాదు కదా, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా లేరు. ఎందుకంటే గతంలో నిన్ను నమ్ముకొని మల్లన్న సాగర్ మీద కుస్తీకి పోయినాం, మల్లన్న సాగర్ మీద ఫైట్ చేసినాము. నీతో పాటు మాకు కేసులైనాయి. నీతో పాటు రైతుల కోసం కొట్లాడి మేము బదలమైనాం. నువ్వు మాత్రం ఎదిగినావు. ఓకే, సంతోషం, ఎదిగినంత ఒదిగితే అంత ఎదగాలి, ఎంత ఒదిగితావో అంత ఎదగాలి అని చెప్పేసి నువ్వే సామెతలు డిబిట్లలో చెప్తావు కదా. మాకు ఆ సామెతలు రావు, ఆ మాటలు రావు. నువ్వు ఎదుగుతున్నావు, ఎదుగు. ఏదో రోజు మళ్ళా దుబ్బాక ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. ఆడికే రావాలి, ఎన్ని రోజులకైనా చూద్దాం. వస్తావా రావా అనేది కాలం నిర్ణయిస్తుంది. వచ్చినప్పుడు చూసుకుందాం. బట్ ఇప్పుడు ప్రస్తుత అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని అభివృద్ధి, ఎంపీడీఓ ఆఫీస్ లేదు, ఎంఆర్ఓ ఆఫీసు కూడా ఆర్ఎన్బి ఆఫీస్కు సంబంధించినటువంటి ఆఫీస్లో ఒక అద్దెకున్నట్టు ఎవరిస్తూ ఉంది. దాంట్లో ఉన్న స్టాఫ్ కూడా కరెక్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజున రేవంత్ రెడ్డిని తిట్టినావు కదా, ఈరోజు కూడా తిట్టు ఎంపీ గారు. ఎట్లాగో ఈయనకు నువ్వు పేరు పెట్టినావు కదా, ఆయన నోరు లేదు. స్థానిక ఎమ్మెల్యేకు నోరు లేదు. సరే, నీకు నోరు ఉంది కదా, నోరున్నదే ఊరు. మన తెలంగాణ సాంప్రదాయమే నోరున్నదే ఊరు. నీకు మెదక్ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. సౌతి ప్రేమ, సొంత మండలానికి సౌతి ప్రేమ చూపిస్తున్నావు కదా, అది నువ్వు నిరూపించు. ఇలా వచ్చి పెళ్ళిళ్ళకు, పేరంటాలకు పోయి నీ వెనక తిరిగే చెంచగాలకు వత్తాసు వలుకుతున్నట్టుగా. సారీ, నువ్వేమన్నా అనుకో, బాధ అనిపించి నేను మాట్లాడుతున్నా. నువ్వు ఏ రోజైతే పెళ్ళిళ్ళు, పేరంటాలకే తిరుగుతున్నావో, ప్రత్యేకంగా అక్బర్పేట భూంపల్లి మీద సౌతి ప్రేమ చూపిస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారు. మేము ఎంత కష్టపడి నిన్ను గెలిపించినామో బీఆర్ఎస్ నాయకులకు తెలుసు, బీజేపీ నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు. అదే ప్రజలు బుద్ధి చెప్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేకు సోయలేదు. ఎన్నికల ఉన్న నాయకులారా మీరైనా చెప్పండి. కళ్ళు దాగి పండుకుంటున్నారా మీరైనా చెప్పండి. అభివృద్ధి కోసం చెప్పండి. ఆయనకి ఎట్లాగో, ఎందుకంటే 5 కాన్సెన్సులు తిరిగి వచ్చినాడు కాబట్టి మన కాన్సెన్స్ మీద ఇంకా డౌట్లు ఉన్నాయేమో, ఏమైనా ఉంటే క్లియర్ చేయండి. ఆ క్లియర్ చేస్తేనన్నా మాట్లాడతాడేమో. ఎందుకంటే ఆర్థికంగా సారీ, ఇప్పుడు స్థానిక ఇన్ఛార్జి కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడి కూడా లాభం లేదు. ఎందుకంటే ఆయనకు గొంతే లేదు. ఆయన కార్యకర్తలను ఆయన కాపాడుకోడు. ఎందుకంటే ఆయన కూడా రేవంత్ రెడ్డి లెక్కనే. ఎందుకంటే
పైసలు ఇచ్చి ఆయన సీఎం అయిండు, ఈయన కూడా పైసలు ఇచ్చి, ఎందుకంటే మా ఎంపీస్ పరిస్థితి అర్థమైంది, ఎమ్మెల్యే కూడా ఏడ లొంగుతాడో భయం అవుతుంది. కానీ మండల్ కోసం మాట్లాడి అది చేయండి, మీరు డెవలప్ చేయండి. అప్పుడు దానికోసం ఆలోచించి ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈ ఈ విషయం అయితే రాసి పెట్టుకోండి.